ఎరా గోపాలం, ఏంటి అలా డల్గా ఉన్నావు? ఏం లేదురా రాఘవ, మావాడి గురించే ఏం అర్థం కావట్లేదు. ఏమైందిరా? పెళ్లి చేసుకోమంటే ఇంకా టైం కావాలంటాడు. ఎన్ని సంబంధాలు తెచ్చినా నచ్చట్లేదంటాడు. వాడి ఆలోచన ఏంటో అర్థం కావట్లేదురా. నాకు విసుగొస్తోంది కానీ వాడికి ఇంకా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. ఈ రోజుల్లో పిల్లల గురించి తెలుసు కదరా, వాడి మనసులో ఎవరైనా ఉన్నారేమో కనుక్కో. ఎలాగూ వాణి పెళ్లికి మీ వాడు వస్తున్నాడుగా, అక్కడ మాట్లాడదాం. సరేరా, ఉంటాను. రేయ్, కొంచెం కాఫీ తాగి వెళ్ళరా. పర్లేదురా, మళ్ళీ వస్తా. సరే, కలుద్దాం అయితే. హాయ్రా, ఏం చేస్తున్నావు? ఆఫీస్లో ఉన్నావా? లేదు నాన్న, కార్లో ఉన్నా, ఆఫీస్కి వెళ్తున్నా. ఓ, తర్వాత కాల్ చేయనా? పర్లేదు నాన్న, చెప్పండి. అదేరా, నీ పెళ్లి గురించి. అది నాన్న, నాకు కొంచెం టైం కావాలి. ఇంకా ఎన్నాళ్ళరా? పోనీ నువ్వెవరినైనా ఇష్టపడితే చెప్పరా. అదేం లేదు నాన్న, నాకు కొంచెం టైం ఇవ్వండి నాన్న. సరేరా, నీ ఇష్టం. 1 month టైం తీసుకో, ఆలోచించి చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. బాయ్ రా. బాయ్. హాయ్ జో. హాయ్ ఆదిత్య. ఏంటి డల్గా ఉన్నావు? ఎనీథింగ్ ఇస్ రాంగ్? ఏం లేదు జో, కొంచెం హెడేక్గా ఉంది. నిన్ను చూస్తే అలా అనిపించట్లేదే. సంథింగ్ ఇస్ రాంగ్. లేదు జో, హెడేక్ అంతే. దెన్ లెట్స్ గో ఫర్ కాఫీ. హెడేక్ అంటున్నావుగా. అబ్బా, నువ్వు వినవు కదా. సరే పద. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు అది, వాట్ హ్యాపెండ్? అదే, ఎక్కడ మొదలు పెట్టాలా అని. ఎలాగోలా మొదలుపెట్టు, అదే వస్తుంది. ఏం లేదు జో, 1 year బ్యాక్ అందరం కలిసి మా కజిన్ మ్యారేజ్కి వెళ్ళాం. మన బ్యాచ్లో ఇంకా పెళ్లి కావాల్సిన వాడివి నువ్వు ఒక్కడివే. ఇప్పటికైనా ఇక్కడ ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసేసుకో. రేయ్, ఒక అమ్మాయిని చూడగానే 100 మందిలో ఉన్న ఆ అమ్మాయి చూపు ఇక్కడ గుచ్చుకోవాలరా. కళ్ళల్లో స్పార్క్ ఉండాలిరా. అలాంటి అమ్మాయిని చూపించు, కానీ ఆ రోజు నా లైఫ్ ఒక కొత్త టైం తిరుగుతుందని ఊహించలేదు. ఆ అమ్మాయి ఒక మెరుపులా మెరిసి వెళ్ళిపోయింది. ఆమెలో ఏమైందో తెలియదు కానీ ఆమెను తప్ప ఇంకెవరిని నా లైఫ్లో ఊహించుకోలేకపోతున్నా. ఇంట్రెస్టింగ్ ఆదిత్య, నువ్వు కూడా లవ్లో పడ్డావు. ఆ అమ్మాయికి ఆ సంగతి చెప్పేశావా? ఏం చెప్పేది, పేరు తెలీదు, ఊరు తెలీదు, కానీ ఆ అమ్మాయి కోసం వెతకని ప్లేస్ లేదు. ఇలా ఎంతకాలమని? మరి మీ నాన్నగారు చెప్పేది కూడా కాస్త ఆలోచించు. నాన్న పెళ్లి చేసుకోమని చెప్తున్నారు, కానీ నాన్నకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. బీ ప్రాక్టికల్ ఆదిత్య. ఊరు తెలీదు, పేరు తెలీదు, అమ్మాయి కోసం ఎక్కడని వెతుకుతావు? లేదు జో, ఎన్ని రోజులైనా అమ్మాయి కోసం వెయిట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఇంకా హోప్ ఉంది జో, ఖచ్చితంగా నాకు అమ్మాయి దొరుకుతుంది. అయినా సలహా ఇస్తావనుకుంటే నువ్వు కూడా ఏంటి జో. సరే పద. హలో. హాయ్ ఆదిత్య, బాగున్నావా? హాయ్ నాన్న, బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నానరా. ఒరేయ్, నిన్న మీ మావయ్య వచ్చాడు ఏదో సంబంధం గురించి. అమ్మాయి చాలా బాగుంటుంది, మంచి ఫ్యామిలీ అని చెప్పాడు. కాదనలేకపోయానురా. నాన్న, అది నీకు నచ్చితేనే, లేకపోతే ఫోర్స్ ఏం చేయను. ఒక్కసారి మాట్లాడు, ఫోన్ నెంబర్ మెసేజ్ చేస్తా. సరే నాన్న, నీకోసం మాట్లాడతా. చాలా సంతోషం రా. సరే నాన్న, ఉంటాను. బాయ్. బాయ్. హలో. హలో, హూ ఇస్ దిస్? నేను గోపాలకృష్ణ గారి అబ్బాయిని. నా పేరు ఆదిత్య. ఓ హాయ్, చెప్పండి. అదే, ఒకసారి నాన్నగారు మిమ్మల్ని కలవమని చెప్పారు. ఓకే. మీకు ఫ్రీ టైం ఎప్పుడో చెప్తే ఒకసారి కలుద్దాం. రేపు ఈవినింగ్ ఫైన్. ఎక్కడ కలుద్దాం? మీ ఆఫీస్ ఎదురుగా ఉన్న టీటర్స్లో కలుద్దామా? ష్యూర్. యా, ష్యూర్. బాయ్. బాయ్. Wanna stress free, then have a tea. Yeah.
ఏంట్రా బాబు ఈ వెయిటింగ్? మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాను. నాట్ రీచబుల్. ఏంటి అమ్మాయి ఇక్కడ ఉంది? ఎలా అయినా సరే అమ్మాయికి ఈరోజు నా లవ్ గురించి చెప్పేయాలి. ఇంత అందంగా ఉందేంట్రా? రే అది డోంట్ మిస్ దిస్ ఛాన్స్. తొందరగా రారా బాబు. ఇన్నాళ్ళ నుంచి వెతుకుతున్న అమ్మాయి ఈరోజు దొరికింది. ఎలాగైనా సరే వెళ్ళి మాట్లాడి చెప్పాయి. ఇక్కడ కూర్చోవచ్చా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఎక్కడ చూశాను? మీ పేరు తెలుసుకోవచ్చా? సో మీరు చూసిన అమ్మాయి పేరేంటో? పేరు తెలియదు కానీ మీలాగే చాలా అందంగా ఉంటుంది. ఏంటి ఫ్లర్ట్ చేస్తున్నారా? ఫ్లర్టింగ్? మా ఊళ్ళో టాకింగ్ అంటారే. హలో, చెప్పవే. కరెక్ట్గా టైంకి కాల్ చేసావు. ఇక్కడ ఒక నసగాడు తగిలాడు, చంపేస్తున్నాడు. సరే నేను వస్తున్నాను, వెయిట్ చేయి, 5 minutesలో ఉంటాను. ఇదేంటి వెళ్ళిపోతుంది? ఛా, మిస్ అయిపోయింది. హలో. హలో. సారీ అండి, నిన్న ఆఫీస్లో కొంచెం మీటింగ్ ఉంది, కలవలేకపోయాను. తర్వాత మీ ఫోన్ ట్రై చేశాను, బట్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఓ సారీ, చూసుకోలేదు, బ్యాటరీ అయిపోయింది, అందుకే తర్వాత కాల్ చేయలేకపోయాను. రేపు సేమ్ టైం కలుద్దామా? ష్యూర్ అండి, బాయ్. ఎలాగైనా సరే ఈ అమ్మాయికి సంబంధం ఇష్టం లేదని చెప్పేద్దాం. హాయ్ రా. హాయ్ బ్రో. హాయ్. ఏంటి వాళ్ళు మంచి హుషారుగా ఉన్నావు? నిన్న పెళ్లి చూపులకెళ్ళాడు, అమ్మాయి నచ్చిందేమో. అవునా? అవునరా, కానీ నాన్న చెప్పిన అమ్మాయి కాదు, నాకు నచ్చిన అమ్మాయిని కలిశాను. నిజంగానా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మరి మీ నాన్న చెప్పిన అమ్మాయి? అదేరా, ఆ అమ్మాయి ఇవాళ కాల్ చేసింది కలుద్దామని. ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నా. ఇంకా ఆలోచించేది ఏంది బ్రో, ఆ అమ్మాయిని కలిసేసి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసి. ఎస్ రా, కరెక్ట్. ఆ అమ్మాయికి నో చెప్తా, ఈ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తా. పద, లెట్స్ హావ్ పార్టీ. హలో, ఎక్కడున్నారు? నేను ఇక్కడ రైట్ కార్నర్లో ఉన్నాను, మీరెక్కడున్నారు? నేను ఎంట్రన్స్లోనే ఉన్నా. ఎంట్రన్స్లోనా? మీరు నందనా? ఆదిత్య? కూర్చోండి కూర్చోండి. యువర్ ఆర్డర్ సార్. మీరేం తీసుకుంటారు? ఏదైనా పర్లేదు. 2 క్యాపుచినో. ఓకే సార్. కొంచెం లేట్గా తీసుకురా. ఓకే ఓకే. ఇప్పుడు చెప్పండి. అంటే మిమ్మల్ని 1 year బ్యాక్ వాణిపల్లిలో చూశాను, తర్వాత మీకోసం చాలా చోట్ల వెతికాను. నిన్న మిమ్మల్ని సడన్గా చూసేసరికి ఎలా అయినా మాట్లాడాలని కొంచెం ఓవర్ చేశాను. 1 year నుంచా? మీకు నేనెందుకు నచ్చాను? అంటే 1 year నుంచి వెయిట్ చేస్తున్నా అన్నారు కదా? అదంతా చెప్పలేను కానీ ఎంత ఇష్టమో చెప్పగలను. ఇన్ని రోజుల నా నిరీక్షణకి సమాధానం మీ దగ్గర ఉంది. నాకు మీ సిన్సియారిటీ నచ్చింది, మీ సహనం నచ్చింది. ఒక అమ్మాయికి తన జీవితంలో ఇంతలా ప్రేమించే అబ్బాయి కంటే ఇంకేం కావాలి? యు మీన్? ఎస్, ఐ మీన్ ఇట్. ఏరా నాన్న, హ్యాపీయా? హ్యాపీ అండి నాన్న, ప్రపంచాన్నే గెలిచినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నాకంతా తెలుసురా. నాన్న ప్రేమకు నిర్వచనం, నాన్న ఊపిరికి నిలువుటద్దాం. లక్ష్యం వైపు దూసుకెళ్లే బాణం పిల్లలైతే
నాన్నలాంటి విలువ లేకపోతే ఆ బాణానికి విలువ లేదు. నాన్న నాకు ప్రేమనిచ్చాడు, ప్రేమించిన అమ్మాయినిచ్చాడు. పిల్లల ఇష్టం కోసం తపన పడే ప్రతి తండ్రికి, నాన్నని గౌరవించే ప్రతి బిడ్డలకి మా ఈ చిత్రం అంకితం.